చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 26న జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి సభకు జన సమీకరణకు వెళ్లిన ఓ ఆర్టీసీ బస్సు మాయమైంది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. 24 గంటల తర్వాత బస్సు ఆచూకీ లభ్యం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో సీఎం పాల్గొనే బహిరంగ సభకు జన సమీకరణ కోసం తిరుపతిలోని అలిపిరి డిపోకు చెందిన ఏపీ 03Z0255 నంబర్ గల సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు ఈ నెల 25న ఆదివారం సాయంత్రం కుప్పం వెళ్లింది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సోమవారం సభ ముగిసిన తర్వాత తిరిగి రాలేదు. దీంతో డ్రైవర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దీంతో అధికారులు బస్సు ఆచూకీ కోసం జీపీఎస్ తో వెతికించారు. కుప్పం, అలిపిరి డిపోల నుంచి పలువురు సిబ్బంది సోమవారం సాయంత్రం నుంచి ఆ పని మీదే పరుగులు తీశారు. ఆ బస్సు వీకోట మండలం చింతలగుంటలోని ఓ ఇంటి ఎదుట నిలిపి ఉన్నట్టు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అదే ఊరికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ డిఆర్ఎస్ రెడ్డి తన ఇంటి దగ్గరే బస్సు నిలిపి ఉంచినట్టు అధికారులు గుర్తించారు. ఆయన మద్యం తాగి బస్సును తెచ్చి ఇంటి దగ్గర ఉంచినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ఆర్టీసీ బస్సు మాయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.